చిటికెళ్ళ వచ్చేసినా మీ ముందుకి. కాకపోతే ఆ చిటికెళ్ళు 100 అలా కూడా అంటుండే అమ్మమ్మ ఇగో ఈ పడుతుంది ఇవి ఉప్పు మేము చేసుకున్నట్టు లిక్విడ్ గా వేసుకుంటా అండి. ఈ పూటకు తిన్నా రెండో పూటకు పెద్ద ఎగుట తిన్నా ఏం కాదు అసలు. ఇదిగోండి నూనె కూడా కాగిపోయింది, వేసేస్తున్నా. కొడుకు నా కూతురు కంటే నా తమ్ముడు ఇంకా. హలో అందరికి, నేను మీ అంజిత శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఫామ్ ల్యాండ్కి వచ్చి చాలా రోజులైంది కదా. చాలా రోజులు అంటే చాలా రోజులు ఏం కాలేదు, 2 days అయింది, చాలా డేస్, 3 days అట్లా అయింది. నాదేంద్రా అంటే వీడియో మొదలు పెట్టడమే ఆలస్యం. ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. మధ్యలో ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడి అంతా అయిపోయే వరకు మళ్ళా ఒక బ్రేక్ అనమాట. చిటికెళ్ళ వచ్చేసినా మీ ముందుకి. కాకపోతే ఆ చిటికెళ్ళు 100. సరే, అయితే ఇవాళ రెసిపీ ఏంటి అంటే ఏమో అనుకోవద్దు, నాన్ వెజ్ లేనిది ముద్దనే దిగదని మీరేగా అంటారు. అందుకే ఈరోజు చికెన్ పకోడీ, రసము, అన్నము సూపర్ కాంబినేషన్. అయితే రసము అన్నము రెండు ఇంటికాడ వండేసిన తీసుకొచ్చిన. చికెన్ పకోడీ మాత్రం ఇక్కడ కట్టెల పొయ్యి మీద మన ఫామ్ ల్యాండ్ లో చేసి చూపిస్తా. సింపుల్ రెసిపీ. కూర్చొని గాలిలో ఎంత బాగుందక్క. అయితే మా అమ్మమ్మ అంటున్నా, మా అమ్మ మన కూడా అంటుండే అమ్మమ్మ ఇగో ఈ పడుతుంది ఇవి లీవ్స్ ఇప్పుడు పడతాయి కదా. అవును మమ్మీ, పడేటట్టు చేద్దామంటే ఆగని చెప్పి గాలి వచ్చినప్పుడు వచ్చమ్మ ఆకలేమ్మా అమ్మ ఆకలి అనగానే రాలుతున్నాయి. అమ్మమ్మ నువ్వు చెప్పింది వింటుంది వచ్చమ్మ అంటుండు. పిల్లలతో మస్తు మ్యాజికల్ చేస్తుందో ఆడిస్తుందో వాళ్ళతోని. చిన్నప్పుడు కూడా మాతోని ఆడుకున్నది మా అమ్మే. ఇప్పుడు పిల్లల్ని కూడా అట్లే ఆడిస్తుంది మా మమ్మీ. పిల్లలతో ఉంటే పిల్లల్లాగా అయిపోతుంది, పెద్దలతో ఉంటే పెద్దల్లాగా అయిపోతుంది. ఎవరితో పిల్లలకు కూడా మంచి స్టోరీ. మాకు చిన్నప్పటి నుంచి అసలు కొన్ని వందల కథలు మా మమ్మీ చెప్తా మేము పెరిగి ఈరోజు అట్లా వాళ్ళకి ఏదైనా తెలియాలి. ఇప్పటికీ పిల్లలకి చిట్టిదానికి లక్కోడికి అయితే మా మమ్మీ బాగా చెప్తుంటది. అయితే ఇంకా చికెన్ పకోడీకి చికెన్ తీసుకొని వచ్చేసినాం. ఇంకా మసాలాలు అన్నీ వేసి కలుపుతా. ఫస్ట్ అయితే ఉప్పు వేస్తా. హెల్ప్ యూ డార్లింగ్. ఏం వద్దులే అమ్మే, సింపుల్గా వేసి చూపిద్దాం. ఉప్పు వేసేస్తా. ఉప్పు, పసుపు. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. ఏంటంటే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మా తమ్ముడు బ్యాచిలర్స్ అంటే మళ్ళా అంటాడు ఏమన్నా అంటే నువ్వు చెప్పే వాటికి అసలు సంబంధం ఉందా అమ్మే అని. అట్లని కాదు, ఇంట్లో అట్లా కాదు, ఉన్నా లేకున్నా మీ బ్యాచిలర్స్ పెద్ద ఇన్ని బ్యాచిలర్లు ఎవరు వండుకోరు అక్క, కర్రీ పాయింట్ తెచ్చుకుంటారు. ఎందుకు వండుకోరు? మమ్మీ లేకపోతే నేను వండుకుంటున్నా. నువ్వు అంటే నీకు ఒళ్ళు బరువు, అది కాక నీకు వంటలు రావు. అది కాక ఇంకోటి ఏంటంటే సింపుల్ గా అయిపోతుంది తెచ్చుకో. నీకైనా నేను ఉన్నా కదా. తెచ్చుకున్నాం అనుకో 30 రూపీస్ కి ఇంత చికెన్ ఇస్తారు. 30 రూపీస్ చికెన్ కర్రీ తెచ్చుకొని అన్నం పెట్టుకుంటే చాలా ఎంతైనా ఇంకా వాళ్ళు బయట ఉన్నారంటేనే ఇంట్లో లాగుంటారు. అయితే నా పిల్లలు ఏమన్నా అడిగారు అనుకో, నేను ఫస్ట్ చూపించేది ఏం తెలుసా, అగో చూడు వాళ్ళు ఎట్లున్నారని చూపిస్తాను. వాళ్ళు చూసుడేమో కానీ అక్క ఒకసారి ఏమైందంటే నాకు మస్తు ఆకలి అవుతుంది. మా మమ్మీ మీటింగ్ లకు పోయింది. మామూలుగా బయటవే తినని ధరించి పోయి తెచ్చుకున్నాక తినేసిన తర్వాత నాకు ఆ సంఘటన గుర్తొచ్చి వామిటింగ్ అయింది. అంటే అక్కడ అసలు హైజీన్ ఉండదు, అంత దరిద్రంగా తెచ్చుకున్నా, అంత ఆగలేకపోయి తెచ్చుకొని తినేసిన. టిఫిన్ చేద్దాం మమ్మీ ఆకలి అవుతుందంటే ఫస్ట్ ఆయన చూడండి ఎట్లుండో, ఆ గిన్నెలు చూడండి ఎట్లున్నాయో. పండు తీసుకొని వచ్చి ఒక పచ్చి తినండి. పచ్చ తిన్నా కూడా నయమే, ఆడొచ్చే కంటే ఇది వస్తుంది మీకు అని చెప్పు. నా బిడ్డ అయితే గప్ చూపులు అంటే ప్రాణం అసలు మొత్తం ఇట్లా. అయితే ఒక రోజు ఆయన చూపించింది, ఆయన వాడే బట్టన్ కూడా చూపించింది. ఆ పైన దుడిచేది, పక్కన దుడిచేది, మళ్ళీ ఆయన చేతిని దుడిచేది, అందులో పెట్టి నీళ్ళల్లో కలిపి నీళ్ళల్లో ముంచి ఇస్తుండు. అదే మళ్ళా తీస్తుండు, బట్ట తుడుస్తుండు, ఆ బట్టతో అన్ని తుడుస్తుండు. ఇది చూడన్నా, ఇగో చూడని వేరే వాళ్ళు ఇద్దరు తినే వరకు చూపించిన, ఇగో ఇది చూడని కథ అప్పుడు వదిలేసిందంటే ఇప్పటి వరకు గప్చు పుడతలేదు. నాకు మన ఇంట్లో తప్ప ఇంకేడ తిన్నా కూడా నాకు అట్లే ఉంటుంది ఆ ఫీలింగ్.
నేను చేస్తా అండి. మా కర్రీస్ అంతా పులుసులు అని నన్ను అంటారు తప్ప నేను ఎక్కువ మసాలా లేను. అంటే జస్ట్ కొంచెం కొంచెం గరం మసాలా ఇట్లా చేస్తా. ఇంకోటి ఎప్పుడైనా సరే మనం కొంచెం పల్సగానే తినాలి. అది మీకు తెలియదు, మీకు తెలియదని నేను అనలేనులే కానీ ఇంకా మా ఫుడ్ స్టైలే అంత. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, ఎప్పుడన్నా మేము ఒకసారి అంటే ఎప్పుడన్నా రోజు ఇట్లా తిని బోర్ వస్తుంది కదా, కొంచెం ఫంక్షనల్ స్టైల్లో లాగా చికెన్ ని కొంచెం గట్టిగా చేసుకొని తిన్నాము. కొంచెం అంటే తిక్కుగా గ్రేవీ కర్రీ లాగా చేసుకొని తిందామని తింటే ఆ నెక్స్ట్ డే మాకు అసలు అసిడిటీ లాగా ఇంకా చాలా మన బాడీస్ అట్లా అసలు అరగదు. ఇంకోటి మరుసటి రోజు చికెన్ తినాలంటే దాన్ని చూస్తేనే ఇదైతే. నిన్న చికెన్ చేసినాము, నిజానికి నిన్న అట్లే చేసింది. ఏది కొంచెం గట్టిగా అస్సలు తినేలేము, ఒక్కొక్క ముక్క 2 ముక్కలు. అదే మేము చేసుకున్నట్టు లిక్విడ్ గా చేసుకుంటే అండి ఈ పూటకు తిన్న 2వ పూటకు పెద్ద ఎగుటలేదు. ఇంకోటి బాడీలో కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు, అంటే అల్సర్ లాంటివి ఇలాంటివి ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. ఏమంటారు మధుమోహమా ఏంది మలబద్ధకమా అంటే మధుసూదన అట్లా గ్యాస్ ట్రబుల్ అని ఎట్లా అంటారు కదా. ఏది లేవండి, ఏవి లేవు. నా ఫేస్ పైన కూడా చూసిరా నాకు పింపుల్స్ కూడా రావు. అంటే చికెన్ తింటే వేడి చేస్తారని కూడా అంటారు కదా. నాకు చాలా డెలికేట్, మా పిల్లల కంటే ఎక్కువ. అంటే మా మమ్మీ పచ్చళ్ళు తిని వస్తుంది, చికెన్ తిని రాదు. మా మమ్మీకి పచ్చళ్ళు తిని ఇది పొయ్యి కాడున్న సెగకు వస్తుంది. ఇందులో నేను ఏమేమి వేసినా అంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఇంకా అంతే. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేస్తున్నా. సింపుల్ గా నేను చెప్పేటివి ఏంటంటే అన్ని సింపుల్ గా ఉంటాయి. ఇంట్లో ఉండే నార్మల్ ఉప్పు కారాలు ఉంటే చాలు, కూర చేసేసుకోవచ్చు. అది కూడా టేస్టీగా. అట్లాంటి రెసిపీస్ నేను చెప్తాను అన్నమాట. అవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎండాకాలం కదమ్మా, మొత్తం ఉప్పు పసుపు వేసేసి వేయించేసి ఉడికిచ్చేసి నీళ్ళు పోయే వరకు చిన్న మంట మీద ఉడికిచ్చేసేయాలి. నీళ్ళు ఎగిరిపోయే వరకే ముక్కలు ఉడికిపోతాయి. అంతే. కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం ఎల్లిపాయలు కొట్టేసి తీసేయాలి అంతే. ఉప్పు పసుపు ఎల్లిపాయలు, కారం కూడా అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. లిక్విడ్స్ చారు, పప్పు చారు అవి వేసుకుంటేనా పప్పు చారులే కానీ పచ్చి పులుసు ఎండాకాలం లిక్విడ్స్ వాడినాం అనుకో మంచిగా తినేసేయచ్చు. నా బిడ్డ అయితే రసం తెచ్చింది. డాడీ చికెన్ తెస్తే ఆ చికెనే చికెన్. ఇదేందమ్మా ఇది చికెన్ మమ్మీ, అదే చెప్పలేదా? చికెన్ అది కూడా తెచ్చినావా? ఆడేందుకు ఇంటికాడ పడచ్చు, ల్యాండ్ లో పడేద్దామన్నా. కథలు పడకు అట్లా అంటావు. ఫస్ట్ తినేటోడివి నువ్వే. ఇగో ఫస్ట్ తినేటోడు నేనే అంటే ఇవి చేసేవి అట్లుంటాయి మరి. నా బిడ్డ అయితే నానా నాకు మమ్మీ పొయ్యి అంటే దంచిస్తాను. అందుకే నేను చెప్పినా నీకు చేయాలన్నా. ఇది కొంచెం టేస్ట్ ఎట్లుందో ఆయన దంచుకుంటూ దాన్ని నిండా అది రేపు నిండా ఏముందాడ ఏం లేదు. దంచుకొని అప్పటికప్పుడు ఈడైనా దంచేమమ్మ ఉట్టి టేస్ట్ ఇట్లా నూరు ఏం కాదన్నా. రోల్ ఇస్తావా? ఇక్కడ ఇవ్వ. మొత్తం అయితే కలిపేసిన. ఇగో ఇది ఎల్లిపాయ కారం దంచుకున్నట్టున్నాడు. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం. ఈయనకి మస్తు ఇష్టం అంట మా వాచ్మెన్ కి. ఇగో నల్లగొట్టుకుని అట్లా తింటాడు. మరి ఇది కొంచెం ఉంది అట్లనే అల్లం వేసి నల్లగొట్టిన అదే కదా గీత అది. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అనుకుంటాం కానీ ఎల్లిపాయ కారం మస్తు టేస్ట్ ఉంటదిరా. ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ దాంట్లో వేస్తావా? ఎల్లిపాయ వేస్తా. ఎల్లిపాయ నేను కొంచెం పకోడీకి ఎల్లిపాయ ఎందుకు? అల్లం ఎల్లిపాయ వేయాలి, మర్చిపోయింది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తేలే నేను ఇంటికా నుంచి. మంచిగా ఉంటది. ఏమున్నది? వద్దా డాడీ? ఏ ఫ్లేవర్ కోసం కొంచెం తెస్తే రాదు నాన్న. కొంచెం వేస్తా నాన్న, ఎక్కువేం కాదు. అల్లం కూడా ఉండొచ్చు నాన్న. ఏం కాదు నాన్న. ఎగురే ఒకసారి మేము చిన్నప్పుడు కట్లకి పోతుండే. అయితే ఏందమ్మా అన్నంలో నీళ్ళు పోసుకొని అడవికి ఇట్లా పోయి మన బండిలో అంటే బండి కట్లు పోయలేక ఇట్లా నేను ఒక్కసారి పోయినానన్నా. అందరూ ఇట్లా గ్రూప్ ఇట్లా పోయి ఆడ యానాదొల్లా ఇల్లా అల్లా ఇట్లా కూడా ఉండదు తెలుసా. అది తెచ్చిన మామిడికాయ ఎరగాయ, నిమ్మకాయ ఎరగాయ ఇట్లా తొక్కు, పచ్చిమిరకాయలు, పచ్చి నిమ్మకాయ. మర్చిపోయినానన్నా, నేను నిమ్మకాయ పచ్చడి చేసి చూపిస్తారా? మన ల్యాండ్లో నిమ్మకాయలు ఉన్నాయా? పచ్చిమిరకాయలు, పచ్చి నిమ్మకాయలు, 2 మిరపకాయలు ఉన్నాయి. వేసేసి ఊరేసినాం అనుకో, పోపు పెట్టుకుంటే అక్కడ ఇగో మా వేసుకో. ఇక మళ్ళా నా చెయ్యి ఎందుకు? ఇగో ఎంత బాగుంది ఇది. ఇగో ఇది కూడా తీసుకో. వేసేది ఇక ఇది
పెట్టేనా ఇక్కడ పక్కకు పెట్టేయండి. నువ్వు జర స్టవ్ వెలిగియాలి. స్టవ్ వెలిగిస్తే ఇదిగోండి నూనె కూడా కాగిపోయింది, వేసేస్తున్నా. నా కొడుకు నా కూతురు కంటే నా తమ్ముడు ఇంకా ఇది పెద్ద కోదే పెద్ద కోతి నా కోసం ఏంద్రాను చేసినాం అంటే నీకోసం ఇంకోమే అని నా చిటికల్లి అద్దాలు పడుంటే అది తెచ్చి నాకు ఇచ్చిండు. అంటే నేను ఈ కట్టెల పొగకి నేను మంటలు ఉండలేకున్నా అంటే ఇంకోమే నీకోసం అది పెట్టుకోక పొగ కళ్ళకి పోదని చెప్పిన. చూడండి పోయేదానికి ఇంకేం ఛాన్సే లేదు. ఇగో పెద్ద క్లాస్ మా డాడీ అనుకుంటాడు నా పిల్లలు ఎంత కోతి మొఖాలు, నా బిడ్డ ఇద్దరు పిల్లల్ని కన్నా నువ్వు పెరగలే, గడ్డం తీసం వచ్చి అది కూడా పెరగలే అని నేను డాడీని ఏం చేస్తాను తెలుసానా, స్నానం చేసి వస్తాను అంటే కదా మీరు చిన్నకున్నప్పుడు స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చేటాడు కదా, డాడీ మొత్తం చిలకలు ఇచ్చేదాన్ని, కావాలని ఉడకనిచ్చేదాన్ని. లేనా మరి గాలి ఎట్లా వస్తుంది అనుకున్నావు? మంటే మమ్మీ వస్తుంది ఇంకా ఏం చేయనా? ఇంకో ట్రిప్పులు అవుతుండే అది ఏడుంది గ్యాప్ మిడిల్లో ఉంది. ఇటు వచ్చి ఎదురు గ్యాప్. నువ్వు ఏడా మమ్మీ డేంజర్ ఉంది. నేను రాను, అది కాదని చేస్తానే ఉండబడుతుంది. నేను ఇంకా ఎగ్గులు నువ్వు ఆ ట్రిప్ వేసినప్పుడు ఇది తినేస్తాం మనం. అదే అందుకోసం నేను వేస్తున్నా. అయిపోయినట్టేనా అమ్మే? కట్టెల పొయ్యి మీద దనా దనా అవుతుందండి ఏది చేసినా కూడా. అయిపోయింది ఒక ట్రిప్ అయిపోయింది అప్పుడే అంటే ఇంకా ఒక 2 నిమిషాలు అంతే. ఇంకో ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇది అయిపోయినట్టే. మా అక్క అన్ని నాన్ వెజ్లు చేసి పెడుతుంది, అయినా కూడా మా బావ తిన్నాడు. కొందరు ఇళ్ళల్లోనేమో చేయనే చేయరు, వాళ్ళేమో తింటారు. మాకు చేస్తే బాగుంటారు అనుకుంటారు వాళ్ళు. మీ బావకి ఎంతసేపు ఆకుకూరలు కూరగాయలు అంటే ఇష్టం అండి. ఆయనకు అవి కూడా చేస్తా, ఎందుకంటే నాకు ఇవి ఎంత ఇష్టమో ఆయనకు అవి అంత ఇష్టం కాబట్టి ఆయన ఇష్టం కోసం కూడా ఆయన కోసం వండుతా. అందుకే ఇంట్లో కంపల్సరీ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. కాకపోతే ఆ వెజ్ మాత్రం 2 రోజులు ఉంటుంది. అందుకే గిల్లి గిత్తంత ఇంతనే వండుతా. చికెన్ ఎంతనే నేను తినేస్తా, ఆ వెజ్ తినలేను. మీ బావ అది కూడా తిట్టడా అంటే మనం చికెన్ తిన్నట్టు కూడా తినడరా. ఏదో ఇంకా అంటే తిండి మీద అంత ఇష్టం ఏమి ఉండదు అన్నట్టు. కానీ పిల్లగాళ్ళు మామని కూడా కవర్ చేసేదాన్ని. పిల్లలు ఇద్దరు బాగా తింటారు. లక్కీ ఆడే మెయిన్. లక్కీ చాలా, ఇంకా నాలాగా లక్కీ. చిట్టిది పర్లేదు, మరి వాళ్ళ దిష్టిరా. మొన్న చేసిన ఆ ఛాలెంజ్కి ఎంత దిష్టిరా వాడికి. నైట్ టైం టేబుల్ చెప్తాడు, రేపు ఏం వండి పెట్టాలి. నైట్ తినేటప్పుడే చెప్తాడు, రేపు ఈ టైంకి చేసి పెట్టిన. ఈరోజు సౌమిత డేనా లేకపోతే నాన్ వెజ్ డేనా అని లేవగానే అడుగుతాడు. స్వామితాత డే అంటే మేము తినని ట్యూస్డే సాటర్డే అనమాట. మా ముగ్గురు తర్వాత మా పరంపర కాపాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నా మనమడే. అవును, చికెన్ పరంపర. నా కొడుకు కూడా రాదు, ఒక ఇత్తనమన్నా నానమ్మ పొరికి రాదా ఏమ్మా? ఒక ఎత్తనమన్నా నీ తమ్ముడికి పుట్టే వాళ్ళల్లో ఒకటన్నా వాళ్ళ నానమ్మ పొలికి రాదా? ఒకటన్నా అన్నీ వస్తాయి. మరి నా పరంపర చికెన్ పరంపర నా మనమన్నారు, వాళ్ళు కూడా కాపాడతారు. నువ్వు చికెన్ ఏం తింటావమ్మా? గొడ్డుకారాలు, మిరపకాయలు. అది మమ్మీ తర్వాత బీహార్ బ్యాచ్, ఆ బీహార్ బ్యాచ్ బీహార్ ఫుడ్ తినేటోళ్ళు వస్తారులే. అది ఎవ్వరు ఉండరు అట్లా. నేనే నా లెక్క నా కోడలు పుడితే నీ పోలికే నేనత్త లెక్క నేనెత్తదే వస్తుంది. పెద్దవాళ్ళు శాస్త్రమే ఉంది. ఇదేంటిది మేడిబాయిలో ముంచిన మేలత్త పోలికలు పోవాలి. అట్లా నా లెక్కకి వస్తే మళ్ళీ అదే
టేస్ట్ చేయొచ్చు అయితే చేసుడే అమ్మే చేసుడేనేగా చెప్పమమ్మా ఇట్లా దేవి ఇట్లా వేసి కాలిపోతున్నానా ముందే ఉండాలబ్బా జరనే కుద్దాంలే లెగ్ పీస్ ఏంద్రా ఒకటే ఉందిలా ప్రతిసారి మన చికెన్లు రెండు ఉంటాయి ఒకటి కొట్టించేస్తున్నాము కొట్టిన తర్వాత అది ఓ చూడదా అని ఉంటుంది ఓ చూడదు మేరా మోటు కానీ కొన్ని చికెన్ షాపుల్లో వేయరు నానా వేస్తారు కానీ కొట్టేస్తారు 2 కోడి మొత్తం తీసుకుంటే వేస్తారు కోడిలో కొంచెం తీసుకున్నాం అనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అక్క కొంతమంది అవి కందని లివర్ అవి వెయిట్ చూస్తారు కొంతమంది ఊరికే ఇస్తారు అవును ఇంకా అంతే అది డైలీ మనం బయట వాళ్ళు మనకి ఊరికే ఏం చెప్తాను అంటే ఎక్కువ తీసుకుంటాం కదా అలాంటివన్నీ ఇట్లా వేస్తారు బాడీ అంటారు కదా మనకైతే ఫుల్ రా మన తిరగపోరు అంటే ఇక మన చికెన్ షాప్ అతను అది ఆ జీవితంలో చూసినాడు మనం కొన్నంత ప్రతిరోజు పంపుతాం అన్ని ఎవరిని అన్నీ మోటు కానీ ఆడ కాదు అందరు డాడీ తెచ్చే కాడ డాడీ తెచ్చే కాడాడు ఎంత కావాలంటే అంటే తీసుకోపో పైసలు పైసలు ఇయ్యకంటారు ఎందుకంటే డాడీ కాడ పైస వేయడం కానీ అండి ఎంత అయినా ఇట్లా ల్యాండ్ చూసిరా ఎంత తిన్నా సన్నగా ఉంటారో అని అడుగుతారు కదా ఆడ చికెన్ ఉన్నా దాన్ని ముట్టకుండా అది ఇక్కడ తింటుంటాడు మా మమ్మీ అందుకు అంటే అంత శ్రద్ధతోని మేము మా ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ వీటిపైన ఏదైతే మంచిదో దానిపైన పెడతారు మా అక్క మాత్రం అట్లా ఉండడానికి కారణం అదే ఇక వంట వండుకుంటే నేను చెప్తుంటే కూడా మెల్లగా చేయాడ పెట్టి తీసి నవ్వుతుంది అందు కూడా అడుగుతులేరా నువ్వు కుంభకర్ణుడికి చర్యలా తింటావు ఆయన కూడా కుంభకర్ణుడు అమ్మలా ఉన్నావు ఎందుకన్నా మా పిల్లలు చిన్నప్పుడైతే వాళ్ళకి పెట్టేది వాళ్ళు మిగిలిచ్చింది మా రాముడు మిగిలిచ్చింది ఇంట్లో గిన్నెల్లో మిగిలింది పడేయకుండా వేసినాను రోజు మా అక్క అందరు చెల్లి మరలెక్కైనా లావుగా ఎట్లా అయినా కూడా లావుగా ఇవ్వనాన్ని నేను అనుకోకపోయేదని బాగా తినడా బగ్గా తిన్నామా బగ్గా పని చేసినామా వేరే ఏం లే రెండు మూడు పనులు వేసుకోవడం ఇంకొకరు ముచ్చటే ఉండదు మాకైతే ఇక మాదే బిజీగా ఉండే ఇట్లా జరసేపు ఖాళీగా ఉన్నా కూడా ఏడ ఈ చెత్త పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని ఏదో ఏదో పెట్టేస్తాం మేము అమ్మ కానీ అమ్మ దగ్గర నేను నేర్చుకున్నదే అదొక అలవాటు అందుకే నేను కూడా ఎప్పుడు అమ్మని విలువక్క 2 సార్లు అమ్మని 2 సార్లు విలువ నా కోసం ఒక పాట పడరాదు అమ్మ దగ్గర నేర్చుకుంది అదే అంట నీకు చెప్పేవారికి అవన్నీ నేను చెప్తాడు ఇంట్లో మమ్మీ తప్ప ఏమన్నది ఇంట్లో మమ్మీ అంటావు అవును అట్లా మా మమ్మీతో అన్ని చెప్పచ్చు అమ్మ ఎందుకో మమ్మీ అనేది బయటతో చెప్పా నేను ఎప్పుడు మా మమ్మీ అని చెప్పా మా అమ్మ అనే చెప్తా చెప్పుడు మాత్రం నువ్వు ఎట్లా మా మామ అంటావా మీ బావని మా బావ అంటావుగా మళ్ళీ మీ బావని ఏమంటావు మామ అంటావు అంతే నేను కూడా మస్తుందా నెక్స్ట్ లెవెల్ ఉన్నాక అదే కోడి అందులో ఏం వేసిందో మా అక్క తేమ ఒకటి మంచి పీస్ ఇస్తాం ఇందులో స్పెషల్ ఏంటంటే ఎల్లిపాయ వేస్తాం అప్పటికప్పుడు ఆ ఫ్లేవర్ అయితే బాగా నచ్చింది ఎల్లిపాయ ఫ్లేవర్ అట్లనే కట్టెలు పోయి మేమంట అంత మంచి ఉడతావా అక్క ఏదో ఒకటి అన్ని తోలు పీసులే చూసేటోళ్ళకి నువ్వు నీ మంచి పని నీకు నచ్చినవి ఏహే నీకోసం మంచిది నా తమ్ముడికి ఇష్టమైన పీస్ అని దేవుడు ఆడుతుంటే కానీ నాకు ఇష్టమైన పీస్ ఎప్పుడు వాడికి ఇష్టమైన పీస్ నేను పెడతా నాకు ఇష్టమైన పీస్ నా కొడుకు పెడతాడు నా కొడుకు గిన్నెలో పీస్ నాకు ఇష్టమైన పీస్ పడ్డది అనుకో వాడు నాకు తెచ్చిస్తాడు మమ్మీ నువ్వు తిని అంటాడు వద్దున నాకు తినన్నా కూడా వినడు తిను అని పెట్టేసి వెళ్తాడు మా అక్క అట్లుండదు తినేస్తుంది మా మమ్మీ ప్లేట్ ఉన్నా కూడా దాన్నే 2 సార్లు చూస్తుంది మా మమ్మీ తీసి పెడుతుంది ఈ మాటలు ఎవరు నమ్మలే ఆర్మీ పవన్ ఆర్మీ కొందరు ఉన్నారు వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నమ్మిరంటే ఇంకేం చేస్తాం వాళ్ళ కోసం అన్న నిజం చెప్తాను మా రావుడు పడుకొని మూసి నవ్వులు నవ్వుకుంటాడు మా కాన్వర్జేషన్ చూసి మా డాడీకి ఎప్పుడు మా డాడీ అది వింటూనే ఉంటాడు
కానీ విననట్టుగా ఉంటాడు. నేను మా మమ్మీ మా తమ్ముడు లేనప్పుడు గాసిప్స్ చెప్పుకుంటాం. మాకెవ్వరిది ఉండదండి. మాకే మా డాడీ గురించి మా తమ్ముడి గురించి ఇట్లా గాసిప్స్ అన్నమాట. అవి కూడా సీక్రెట్ వింటున్నట్టే వింటాడు. మా రాముడు అవుతాడుగా అవి చెప్తుంటా ఎట్లా ఏంటది మేము నవ్వుకోవడమే. అదే మావన్నీ ఫన్నీ అండి, ఫన్నీగా మేమైతే. ఇంకోటి అక్క బాగా ఆపేసిరా బాగాలేవు పెద్దగా, అందుకే ఇంకోటి. ఇది స్లోగా కుక్ అవుతుంది. ఫైనల్గా అన్నీ దించేసి అన్నం తినేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇదిగోండి అయిపోయింది. ఇది కూడా తీసుకుంటాం. నిప్పులు నిజంగా ఎంత కాలుతున్నాయంటే అండి, అబ్బా తెగ దొరుకుతుంది. దీని మీద నీళ్ళు పోయేద్దాం, నిప్పులు కాలుతాయి. సెగ మమ్మీ, సెగ. వంట కూడా బయటకు వస్తే తెలియట్లే కానీ చాలా వేడి. ఎండాకాలంగా ఎండలు స్టార్ట్ అయినాయి మమ్మీ. శివ కాకపోతే మాకు ఈ ల్యాండ్లోకి వస్తే ఈ చెట్టు దాటిపోయినాం మనకు ఎండ చచ్చుడు కనిపిస్తూనే ఉంది మమ్మీ. మూలం ఉన్నట్టే. చెట్టు కింద ఉంటే అయితే ఏసీ పని కాదు, ఏ చల్లదనం పని కాదు, అంత మంచిగా ఉంటుంది ఇదైతే. ఇదిగోండి ఫైనల్గా అన్నం పెట్టేసుకున్నా. ఇందాక మా మమ్మీ చికెన్లోకి ఎల్లిపాయ వేసి దంచింది. ఆ కారం, ఎల్లిపాయ కారం, కొంచెం అంత ఉప్పు వేసుకున్నాం మర్చిపోయినా. ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా. రసం ఎట్లా పెట్టినా బాగుందా అమ్మ? ఎంత బాగుంది. లోపల అబ్బాయి అయితే జౌరుకుంటున్నాను అంటుండే. సాఫ్ట్గా బాగుంటుంది మమ్మీ. మన పిల్లలు అట్లా జౌరేస్తున్నావు అంటున్నా. పిల్లలు తినేటట్టు చాలా బాగా చేస్తా. అసలు చిన్న పిల్లలు కూడా పెట్టచ్చు. అంటే మనం ఉగ్గు అట్లా పెడతాం కదా 1 ఇయర్కి అట్లా. 1 ఇయర్కి రసం చేసి అన్నం మెత్తగా ఉడకబెట్టి తినిపిస్తే నిజంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి జీర్ణం కూడా అవుతుంది. ఒకసారి నేను రెసిపీ షేర్ చేస్తాలేండి మీతో. ఇప్పుడైతే నిజంగా మమ్మీ అట్లా వెరైటీ వెనకాల చూస్తుంటే ఎవరు ఉన్నట్టే ఉంది. ఇదిగోండి ఎల్లిపాయ అండి. వెళ్ళిపోయకపోతే చింతకాయ అవుతుందా? సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ ఎల్లిపాయ ఘాటు అదంతా చాలా మంచిగా పెట్టరాదు. నాకే గుర్తుంటే నువ్వు ముద్ద పెట్టరాదు. ఎందుకు అట్లా తింటున్నావు నాకు పెట్టకుండా? మాకు పెట్టకుండా ఈడో ప్లేట్ ఆడో ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఇంకా లేని అన్నం కోసం కొట్టుకుంటారు చూడండి మా అక్క. ఎల్లిపాయ కారం అంట. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు తిక్కుగా. అబ్బో ఇది అండి మా వీడియో అయితే. అదిరిపోయిందా మమ్మీ? సింపుల్గా టేస్టీగా చికెన్ పకోడీ చూసేసిరు కదా రెసిపీ. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు సెలవు. బాయ్.